జొన్న నూడిల్స్. మామూలుగా మనకి బియ్యంతో పోలిస్తే కార్బోహైడ్రేట్స్ 15% జొన్నల్లో తక్కువుంటాయి. ఈ 80% కార్బోహైడ్రేట్స్ దాకా ఉంటాయి వైట్ రైస్‌లో తీసుకుంటే. మరి జొన్నల్లో దగ్గర దగ్గర 64, 65% కార్బోహైడ్రేట్స్. జొన్నల్లో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. బియ్యంలో కంటే చాలా ఎక్కువ ప్రోటీన్. జొన్నల్లో 10 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. 10% ప్రోటీన్, 10% ఫైబర్ అనుకోండి. ఈ ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే ఆరోగ్యానికి మంచిది. అలాంటి వాటిలో బియ్యంతో పోలిస్తే జొన్నలు, పచ్చ జొన్నలు అవ్వచ్చు, తెల్ల జొన్నలు అవ్వచ్చు, ఏ జొన్నలైనా సరే చాలా మంచిది. అందుకనే జొన్న రొట్టె ఫేమస్. జొన్న అట్లు, జొన్నతో స్నాక్స్ చాలామంది చేస్తున్నారు. బాగా స్ప్రౌటింగ్ వచ్చిన జొన్నలతో చేసిన నూడిల్స్ ఇవి. బయట మార్కెట్లో స్ప్రౌటింగ్ చేసిన వాటితో నూడిల్స్ చాలా అరుదుగా దొరుకుతుంటాయి. పిల్లలకి ఎప్పుడైనా మీరు నూడిల్స్ చేసేటప్పుడు జొన్నల నూడిల్స్ని ఉపయోగించినప్పుడు ముఖ్యంగా వెజిటబుల్ కాంబినేషన్ మీరు ఎక్కువ ఇవ్వండి, చాలా బాగుంటుందండి. 50% జొన్న నూడిల్స్, 50% వెజిటబుల్ ముక్కలు ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. టమోటా రసం తీసి నూడిల్స్, టమోటా ముక్కల కోసి ఎక్కువ వీటిలో పోయండి. కొబ్బరి పాలు కూడా కొద్దిగా పోయండి. మంచి టేస్ట్గా నూడిల్స్ పిల్లలు తింటారు. ఒక మీల్ లాగా అవ్వాలన్నప్పుడు అటు మంచి కొవ్వులు కూడా వెళతాయి కదా కొబ్బరి పాలు పోస్తే. టమోటా రసం వేసిన, టమోటా ముక్కలు వేసిన ఎక్కువ చాలా బాగుంటాయి నూడిల్స్. మామూలుగా నూడిల్స్ ప్యాకెట్లో ఇన్స్టెంట్గా టేస్ట్ వచ్చేవంటూ మసాలా, ఉప్పు అన్నీ కలిపిన ప్యాకెట్ పెట్టేస్తారు. మీరు ఆ ప్యాకెట్ వేసేస్తే నూడిల్స్కి మంచి టేస్ట్ వస్తుంది. ఆ నూడిల్స్ ప్యాకెట్ మీద చూసుకోండి, చాలా చాలా టేబుల్ సాల్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే నూడిల్స్ అంత టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి చిన్న ఏజ్లో కిడ్నీలు, మరి హార్ట్ కంప్లైంట్స్ ఇవన్నీ రావడానికి సాల్ట్ ఎక్కువ వాడటం, గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవటానికి కూడా సాల్ట్ ఎక్కువ కారణం. కాబట్టి అసలు సాల్ట్ లేకుండా మంచి మసాలా ప్యాకెట్ మీకు ఇక్కడ కొత్తిమీరతోను, అల్లముతోను, మెయిన్ మామిడికాయ పొడి, మామిడికాయ పౌడర్ వేస్తే ఉప్పు లేని చప్పదనం లేకుండా చాలా టేస్టీగా ఈ మసాలా ఉంటుందన్నమాట. ఇట్లా మన పద్ధతిలో హెల్దీ నూడిల్స్ మసాలా ప్యాకెట్ కూడా ఇందులో పెట్టారు. అలాంటి దాన్ని మీరు వేసేసి అవసరమైతే సాల్ట్ లేని లోటు తెలుస్తుందంటే చాట్ మసాలా కొద్దిగా ఇంత ఒక చిటికెడంత వేసేయండి, మంచి టేస్టీగా ఉంటుంది.